వ్యాసమహర్షి వారు పారాయణం చేస్తుంటే ఒక స్తోత్రం, స్తవం అంటారు, స్తోత్రం అది. ఆ స్తోత్రం పారాయణం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది, సుఖం కలుగుతుంది. మానవాళి కోరుకునేది ఏమిటి? శ్రేయస్సు కోరుకుంటాం. అంటే మన సుఖం, మన కుటుంబం యొక్క సుఖం, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ సుఖాన్ని మనం కోరుకుంటాం కదా. సర్వ మానవాళి కూడా సుఖంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం. అలాగే సుఖమును శ్రేయస్సు, అంటే ఆర్థికమైన శ్రేయస్సు కానీ, పారమార్థికమైన శ్రేయస్సు కానీ, మానసికమైన శ్రేయస్సు కానీ, శారీరక ఆరోగ్యం కానీ, ఇవన్నీ మానసిక ఆరోగ్యం ఇవన్నీ కూడా కావాలనే మనం కోరుకుంటాం. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఏదైనా దేవుణ్ణి మనకి ఎవరైతే జన్మనిచ్చారో మానవ జన్మని, ఆ దేవుణ్ణి మనం నిత్యం పారాయణం చేస్తూ ఉండాలి. మనం ఆహారం ఎలాగైతే తింటున్నామో వదిలిపెట్టకుండా టైం స్పేర్ చేస్తున్నామో దానికోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా. అలాగే ఈ స్తోత్రం దేవుణ్ణి కనుక ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మన హృదయంలోనే ఉంటాడు కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఆయన మనకు శ్రేయస్సుని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు అని స్తోత్రం చెబుతుంది వ్యాసులు వారు రాసినటువంటి స్తోత్రం. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్ అనేకేశ త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభోగవ్యవ ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసానకీర్తితం పఠేత్తేచ్చేత్ పురుష శ్రేయఃప్రాప్తుం సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతప్రమవ్యం భజంతే పుష్కరాక్షం నతయాంతి పరాభవం ఓం నమైతి. ఈ స్తోత్రపారాయణం చేసినందువల్ల అవమానాలు జరగవు. మనిషి కోరుకునేది అయితే గౌరవం కోరుకుంటాడు. గౌరవం ఎంత వస్తే అంతే వస్తుంది, ఎంత అవకాశం ఉంటే అంత వస్తుంది, పర్వాలేదు. అవమానం మాత్రం ఎవరు సహించరు, ఒప్పుకోరు. కాబట్టి అంటే మనకు సుఖం, శ్రేయస్సు కావాలి, సుఖం కావాలి, కొద్ది గొప్ప మంచి పేరు కావాలి, అంతే కదా కోరుకునేది. ఇవన్నీ రావాలి అంటే విష్ణు సహస్రనామం పారాయణం చేయమని చెబుతున్నారు. అలాగే విష్ణుమూర్తిని ఎప్పుడు కూడా సర్వత్రా వ్యాపించినటువంటి ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్నిషియంట్, అంటే సర్వశక్తిమంతుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అలాగే అన్నీ తెలిసినటువంటి వాడు. అటువంటి విష్ణుమూర్తిని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దయ వల్ల మనకు శ్రేయస్సు కలుగుతుంది, సుఖం కలుగుతుంది, అవమానాలు అనేటువంటి ఉండవు. విశ్వేశ్వరమజం దేవం జగతప్రమవ్యం భజంతే పుష్కరాక్షం నతయాంతి పరాభవం ఓం నమైతి. వాసనాద్ వాసుదేవస్య వాసితంతే భవనత్రయం సర్వభూత నివాసూసి వాసుదేవ నమోస్తుత ఓం నమైతి. అటువంటి వాసుదేవుడిని నమస్కరిస్తున్నాను అని అర్థమైంది. ఇది ఏమైనా చేస్తే మంచిదండి. ఇది పారాయణం చేసుకోవడం వల్ల మనిషికి శ్రేయస్సు కలుగుతుంది. మనం కోరుకునే శ్రేయస్సు, సుఖము కోరుకుంటాం. అంటే అవమానాలు జరగకూడదు, మనిషికి సుఖంగా గౌరవప్రదంగా జీవితం మంచిగా నడవాలని చెప్పి కోరుకుంటాం. కాబట్టి ఇలాంటి స్తవం భగవంతుని ప్రార్థన చేసుకుంటే మంచిదే, చేయాలి, చేసుకుంటే మంచిది. శుభం భూయాత్. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.